సో నరేంద్ర మోడీ గారు ఇటీవల తొలి ఇండియా టాయ్ ఫెయిర్ 2021 తొలి ఇండియా టాయ్ ఫెయిర్ 2021ను ప్రారంభించారు. ఓకే, సో ఇది ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 2 వరకు జరుగుతుంది అన్నమాట. ప్రారంభించడం జరిగింది. అయితే చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, రైట్. అయితే అంతర్జాతీయంగా చూసినట్లయితే, అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే మన యొక్క దేశీయ బొమ్మల వాటా పెంచాలి. అదేవిధంగా ఈ బొమ్మలు తయారు చేయడంలో ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారన్నమాట. దేశీయ బొమ్మల వాటా పెంచాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. అంటే ఏంటి? పర్యావరణానికి హాని కలుగజేసేది కాబట్టి పర్యావరణ రహితమైనది, అదేవిధంగా రీసైకిల్ చేసేవి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి అమ్మ. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే $100 బిలియన్ వ్యాపారం జరుగుతుంది బొమ్మల కోసం. $100 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. మరి భారతదేశంలో దీని వాటా ఎంత అని చూసినట్లయితే చాలా తక్కువ, $1.5 బిలియన్. $1.5 బిలియన్. అందువల్ల చూడు మన పరిస్థితి ఎలా ఉందో. అందువల్ల ఏంటి? ఈ బొమ్మల వ్యాపారంలో మన యొక్క పెంచాలి, మన యొక్క పరిస్థితి దేశ యొక్క వాటా పెంచాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు, మనం చెప్పాలంటే 85% ఏంటంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట బొమ్మలు. సో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం బొమ్మలు. అందువల్ల ఇది పెంచాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే తొలి ఇండియా టాయ్ ఫెయిర్ని పెడుతున్నారు. అంటే ఏంటి? వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క బొమ్మలు అనేవి కూడా అక్కడ తీసుకొచ్చి పెడతారన్నమాట. సో దీనికి మనకి యూనిసెఫ్ నుంచి, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా ప్రతినిధులు వస్తారు. అందువల్ల ఏంటి? ఇది మనకి ఎంత సక్సెస్ అయితే ఈ టాయ్ ఫెయిర్ మన యొక్క ఇక్కడ మన దగ్గర నుంచి వ్యాపారం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మరి దీనికి ఈ యొక్క టాయ్ ఫెయిర్కి స్పాన్సర్స్ని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. స్పాన్సర్స్ పేర్లు హమ్లేస్, ఎక్వస్ ఐకియా, హస్బ్రో. సో ఈ సంస్థలు ఇవేంటంటే స్పాన్సర్స్ అన్నమాట, ప్లాటినం స్పాన్సర్స్. అదేవిధంగా మరి ఈ ఫన్ స్కూల్ ఏంటంటే గోల్డ్ స్పాన్సర్ అన్నమాట, మ్యాక్సిమం ఎక్కువగా స్పాన్సరింగ్ చేస్తుంది. హమ్లేస్, ఎక్వస్ ఐకియా, హస్బ్రో టాయ్స్ గురించి. సో ఎగ్జామ్ పర్పస్లో ఈ యొక్క టాపిక్ కూడా మనం చదువుకోవాలి. మెయిన్ ఏంటంటే హ్యాండ్మేడ్ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రోత్సహించాలన్నమాట. రైట్, ఒక టాపిక్. మరి ఈరోజు డిస్కస్ చేయబోయే మూడవ టాపిక్ ఏంటంటే థర్డ్ వన్. సో మూడవ టాపిక్ ఏంటో చూద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పంటల్ని ప్రోత్సహించాలి దేశవ్యాప్తంగా అని చెప్పి దేశవ్యాప్తంగా కొన్ని పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటల సాగుని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. వాడు వర్గీకరించిందన్నమాట కొన్ని. అంటే 728 జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏం చేసిందంటే మొత్తం దేశవ్యాప్తంగా 728 జిల్లాలను తీసుకుంది.
తీసుకుని కొన్ని రకాలు, ఒకటి వ్యవసాయం, 2 ఉద్యానం అంటే ఉద్యానవన పంటలు, 3 పశు సంవర్ధనం, 4 కోళ్ళ పరిశ్రమ, 5 పాలు, చేపలు, సముద్ర ఉత్పత్తులు. సో ఇటువంటివన్నీ అన్నమాట. సో ఇవైతే ఉన్నాయో వీటినన్నిటిని ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద ఇలాగ వర్గీకరించి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 728 జిల్లాలకి సో వీటిని అన్నిటిని కూడా డివైడ్ చేసిందన్నమాట. కొన్ని ఏ ఇంపార్టెంట్ అలాగ. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు పండ్ల సాగు ఉందనుకోండి, పండ్లు, ఈ పండ్ల సాగుకి 226 జిల్లాలు సెలెక్ట్ చేసిందన్నమాట బెస్ట్గా. ఓకే, మరి అదేవిధంగా కూరగాయల పంటలు, సో కూరగాయలకు వచ్చేసేటప్పటికి 107 జిల్లాలను సెలెక్ట్ చేసింది. ఓకే, అదేవిధంగా స్పైసెస్ అంటే మసాలా దినుసులు, సో వీటికి 105 జిల్లాలను సెలెక్ట్ చేసింది, 105 జిల్లాలు. సో అదేవిధంగా వరి సాగు, మరి ఆంధ్రప్రదేశ్ని ఏమంటాం, ధాన్యాగారం అంటాం, దక్షిణ భారత ధాన్యాగారం అంటాం. మరి ఈ వరి సాగుకి 40 జిల్లాలు సెలెక్ట్ చేసింది. కానీ ఈ 40 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు మాట. ఓకే, పండ్ల సాగుకి 226 జిల్లాలు, 107 జిల్లాలు, 105 జిల్లాలు. మరి మనం ఏపీపీఎస్సిలో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలకి ఏమి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంటు అంటే చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. మీకు గుర్తుపెట్టుకునే విధంగా చెప్తున్నాను, వినండి. తూర్పుగోదావరి ఉందనుకోండి, ఈస్ట్ గోదావరి. సో ఈస్ట్ గోదావరిలో మెయిన్ కోనసీమ దేనికి ప్రసిద్ధి, కొబ్బరికి ప్రసిద్ధి. ఓకే, కొబ్బరి. అదే పశ్చిమ గోదావరి ఆక్వాకి, రొయ్యలు అంటే ఆక్వాకి ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోండి అలా. ఓకే, రైట్. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం. సో గుంటూరు, ప్రకాశం. సో ఇవి రెండు చూసినట్లయితే పసుపు మిర్చి ఈ రెండు సెలెక్ట్ చేస్తామంట, గుంటూరు, ప్రకాశం. అదేవిధంగా విజయనగరం, కృష్ణ అంటే ఏంటి, మనకి ఎక్కువగా కృష్ణ తీసుకున్నట్లయితే జీడి మామిడి తోటలు అవి ఎక్కువ ఉంటాయి, అందువల్ల మామిడి, విజయనగరం, కృష్ణ, మామిడి. ఓకే, ఇప్పుడు ఎన్ని అయినాయి, 2, 4, 6 అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి, 7. జాగ్రత్తగా వినండి అమ్మ. ఇక్కడ నుంచి శ్రీకాకుళం తీసుకున్నాం అనుకోండి, శ్రీకాకుళం దేనికి ప్రసిద్ధి, జీడిపప్పుకి ప్రసిద్ధి. సో జీడిపప్పు. ఓకే, శ్రీకాకుళం అయింది, విజయనగరం అయిపోయింది, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అయింది. అదేవిధంగా మరి చిత్తూరు టమాటా, కడప అరటి. ఓకే, నెల్లూరు కాబట్టి నిమ్మ. ఓకే, నెల్లూరు ఏంటి, నిమ్మ. మరి కర్నూలు ఉల్లి. ఓకే, కర్నూలు ఉల్లి. గుంటూరు, ప్రకాశం. 4, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడ వరకు మనం 11 విషయాలు చూస్తాం. మరి
విశాఖపట్నం మర్చిపోయాం, వైజాగ్, విశాఖపట్నం. సో విశాఖపట్నం ఏంటంటే చెరకమ్మ, చెరకు. విశాఖపట్నం చెరకు. ఓకే. నెక్స్ట్ అనంతపురం. అనంతపురం వేరుశనగ, వేరుశనగ. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి మెయిన్గా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ ఈ యొక్క భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వ్యవసాయ పరిశోధన మండలి. సో ఇవి రెండు కూడా ఆ యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి అధ్యయనం చేసి కేంద్రానికి చెప్పాయన్నమాట. సో ఇవి ఇలా బాగుంటుందని. సో కేంద్రం ఏం చేసింది, సో ఈ జిల్లాల్లో ఈ పంటలు వేసుకుంటే కేంద్ర ప్రభుత్వం వీటిని కొన్ని పథకాల్లోకి తీసుకొచ్చి ఆ యొక్క ప్రాంతాలకు ఆ పంటల విషయంలో కనీస మద్దతు ధర కల్పించడం. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో రైతుల బెనిఫిషరీ కోసం ఇవన్నీ చేస్తారు. ఓకే. ఇది రెండవ టాపిక్. మూడవ టాపిక్. ఈరోజు 4వ టాపిక్ ఏంటో చూద్దాం. ఓకే. ఫోర్త్ టాపిక్ ఏంటంటే ఈరోజు ఈ కరోనా కారణంగా జపాన్లో ఏంటంటే ఈ కరోనా తర్వాత ఏంటంటే కరోనా కారణంగా మహిళలు ఎక్కువగా ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ యొక్క జపాన్ దేశంలో మహిళల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఆత్మహత్యలు పెరగడంతో సో జపాన్ ప్రధాని అయినటువంటి యోషిహిదే సుగా సో ఇతను ఏం చేశారంటే సో 2021 ఫిబ్రవరి 19న ఏం చేశాడంటే లోన్లీనెస్ అంటే తనానికి సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశాడు. ఒంటరితనం అంటే లోన్లీనెస్ అన్నమాట. లోన్లీనెస్కి సంబంధించిన ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేశారు. సో దానికి మంత్రిగా ఎవరిని పెట్టారంటే వీళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయండి. టెత్సుషి సకామిటో. ఇతను దేనికి మినిస్టర్? ఒంటరితనం మంత్రిత్వ శాఖ. ఎందుకంటే మెయిన్ ఈ 2020 అక్టోబర్లో చూసినట్లయితే అక్టోబర్లో 880 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారంట ఈ దేశంలో. మరి 2019 అక్టోబర్లో చూస్తే రెండింటికి చూస్తే 70% ఎక్కువ మాట. ఇది 70% ఎక్కువ. మరి సరే బాగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఏ దేశం అయినా సరే ఈ యొక్క ఒంటరితనం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందంటే ఏర్పాటు చేసింది. ఫస్ట్ ఏర్పాటు చేసింది బ్రిటన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు 2018లో ఏర్పాటు చేసింది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉంది కాబట్టి సో ఎగ్జామ్ పర్పస్లో మేబీ అడిగే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఈరోజు డిస్కస్ చేయబోయే ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే ఉదంటి సీతానది టైగర్ రిజర్వ్. ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఉదంటి సీతానగర్ టైగర్ రిజర్వ్ అన్నమాట. ఇది వార్తల్లోకి రావడం జరిగింది. సో ఏంటి దీని గురించి చూద్దాం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో ఏంటంటే ఈ యొక్క షెడ్యూల్ తెగలు, ఎస్సీ ఎస్టీ వీటికి సంబంధించిన తెగలు కానీ ఇతర గిరిజనులు, సో వీళ్ళందరూ ఏం చేశారంటే మా అటవీ హక్కులు కావాలి, అటవీ హక్కుల చట్టం 2006కు సంబంధించి
మా హక్కులు మాకు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న గిరిజనులు ఏం చేశారంటే ఆందోళనకి దిగడం జరిగింది. ఓకే, ఆందోళన చేస్తున్నారన్నమాట. అందు గురించి వార్తల్లో నిలిచింది ఈ టైగర్ రిజర్వ్ అన్నమాట. అయితే మన ఈ టైగర్ రిజర్వ్ గురించి నేర్చుకోవాలి. వీళ్ళు చేస్తున్నారు కరెక్టే, కానీ ఈ టైగర్ రిజర్వ్ గురించి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందు గురించి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నది ఇంపార్టెంట్. సో 2008-9 మధ్యలో ఏర్పాటు చేశారు. ఓకే, అయితే ఇందులో టైగర్స్ ఉంటాయి. పులులతో పాటు ఆసియా అడవి గేదె. సో ఇదొకటి, ఆసియా అడవి గేదె ఒకటి. అదేవిధంగా ఎలుక జింక. ఓకే, మౌస్ డీర్ అంటాం, లేదా డీర్ మౌస్ డీర్ అంటాం. ఇది ఈ ఆసియా అడవి గేదె, ఎలుక జింక. సో ఈ రెండింటిని కూడా మీకు స్క్రీన్ మీద కనబడతాయి చూడండి. సో ఆసియా అడవి గేదె, ఎలుక జింక. సో రెండింటిని కూడా నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఓకే, స్క్రీన్ మీద మీకు కనబడతాయి ఇవి రెండు కూడా. నెక్స్ట్ వీటితో పాటు తోడేళ్ళు, చిరుత పులులు, ఎలుగుబంట్లు. ఆల్రెడీ పుల్లు గురించి నేర్చుకున్నాం, ఎలుగుబంట్లు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉదంటి, సీతా నది, ఇవి రెండు నదులు అన్నమాట. ఈ నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అన్నమాట ఈ రిజర్వ్ దగ్గర. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ విషయం. ఇది ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు? ఇందులో ఇంపార్టెంట్ ఆసియా అడవి గేదె, ఎలుక జింక. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈరోజు డిస్కస్ చేయబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్. కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్. సో దీని గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మెయిన్ ఇది ఎవరికి ఇస్తారు అంటే భారత సాహిత్య రంగంలో కృషి చేసిన భారత పౌరులు కాని వారికి ఇస్తారు. ఓకే, భారత సాహిత్య రంగంలో కృషి చేసిన భారత పౌరులు కాని వారికి దీన్ని ఇస్తారు అన్నమాట. సో ఇప్పటి వరకు కూడా 13 మందికి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? 13 మందికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డును ఇటీవల ప్రొఫెసర్ వేల్చేరు నారాయణ గారికి ఇచ్చారు. ప్రొఫెసర్ వేల్చేరు నారాయణ. సో ఈయనకి అవార్డు రావడం జరిగింది. మరి ఈయనది ఏ ఊరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. సార్ బాగానే ఉంది, మీరు ఇంతకుముందు అన్నారు కదా భారత సాహిత్య రంగంలో కృషి చేసిన భారత పౌరులు కాని వారికి ఇస్తారు అన్నారు కదా. సో ఈయన అమెరికాలో స్థిరపడ్డారు, అంటే అమెరికా పౌరసత్వాన్ని పొందుకున్నారు అన్నమాట. సో అందువల్ల ఈయనకి అవార్డు రావడం. ఎందుకు ఇచ్చారు మరి? ఏం కృషి చేశాడు అంటే ఈయన ప్రముఖ తెలుగు ఆంగ్ల రచయిత, అదేవిధంగా అనువాదకుడు, ట్రాన్స్లేటర్ అనొచ్చు, సాహితీవేత్త. సో ఇటువంటి విషయాల గురించి ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈయన రాసిన కొన్ని ఆర్టికల్స్ గురించి చూద్దాం. గర్ల్స్ ఫర్ సేల్ అంటే కన్యాశుల్కం. సో అదేవిధంగా ఏ ప్లే ఫ్రమ్ కొలానియల్ ఇండియా. సో ఇటువంటి రచనలు చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, సో గుర్తుపెట్టుకోండి ఇవి రెండు. సో ఆయన పేరు ప్రొఫెసర్ వేల్చేరు నారాయణ. ఓకే, రైట్. మరి దీని తర్వాత ఈరోజు డిస్కస్ చేయబోయే లాస్ట్ ఆర్టికల్ 6th
మేబీ ఐ థింక్ ఇది 7. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూద్దాం, ఇది ఇంపార్టెంట్. సో భారతదేశానికి చెందిన ఒక ఆయన గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. ఇది ఎగ్జామ్ పర్పస్లో కూడా ఇంపార్టెంట్. లాస్ట్ డిస్కషన్ చేస్తున్నాను ఇది మాట ఈరోజు. ఓకే, సో మెయిన్ జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు మనకు తెలుసు. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు? సో ఫిబ్రవరి 28. సో ఈ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. మరి చాలామంది అనుకుంటారు ఈ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే సార్ సివి రామన్ గారి జయంతి అని జరుపుకుంటాం అనుకుంటారు. సివి రామన్ గారి గురించి, ఆయన జయంతి గురించి జరుపుకుంటున్నారేమో అనుకుంటారు. కాదు, ఈయన మెయిన్ జరుపుకునేది దేని గురించి అంటే సివి రామన్ గారి గురించి కాదు. జరుపుకునేది మెయిన్ రామన్ ఎఫెక్ట్. సో ఈ రామన్ ఎఫెక్ట్ని ఈయన 1928 ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఎవరు? సార్ సివి రామన్ గారు. అందు గురించి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఈయనకి 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. ఓకే, నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ అయితే జాగ్రత్తగా వినండి అమ్మ, ఇది మనకు తెలిసింది. అయితే 1987 ఫిబ్రవరి 28 నుండి 1987 ఫిబ్రవరి 28 నుండి నేషనల్, ఓకే, అయితే 1987 ఫిబ్రవరి 28న నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్. సో ఇది ఈ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మొదలుపెట్టారన్నమాట. జరుపుకుంటున్నాం. మెయిన్ ఎందుకు? రామన్ ఎఫెక్ట్. 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు. ఓకే, మరి 2021 నినాదం ఏంటి అంటే ఫ్యూచర్ ఆఫ్ STI, ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్. ఓకే, ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంపార్టెంటు. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఇంపార్టెంటు, ఎందుకు ప్రారంభించారో ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు కరెంట్ అఫైర్స్ మళ్ళీ చూద్దాం. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే డైలీ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.